కేదార్నాథ్లో అయితే నైట్ స్టే చేసినాం గుడారంలో అయితే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నైట్ కేదార్నాథ్లో స్టే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది జనం ఉండటంతో మేము దర్శనం చేసుకోలేకపోయినాము. తెల్లారి చేసుకుందామని నైట్ స్టే చేసినాము. ఒక గుడారం తీసుకున్నాము పెద్దది. మేము 9 మెంబర్స్ పట్టాము. దానికి 2500 రూపాయలు తీసుకున్నారు. మంచిగా హీటర్ సౌకర్యం కూడా ఇచ్చారు, వేళ్ళ సౌకర్యం కూడా ఇచ్చారు. అలా చెక్అవుట్ చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి వెదర్ ఎలా ఉందో, మంచు కొండలు చూడండి ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. నిన్న ఈవినింగ్ అంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు చూడండి మొత్తం మంచుతో నిండిపోయాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. नीचे ही जाएंगे जी। नहीं पे चढ़ जाओ ना, बंदा है उधर आओ। अरे उधर जा नहीं, आप बंदा है। नहीं लग रहा था। डेली कैसे इतना 6 महीने 6 महीने से तू किधर जा? 6 महीने पास ऐसे और ऐसे नजारा ले लीजिए। चलो चलो दर्शन करके आ जाओ। మేమైతే 2 రోజులు కష్టపడి అయితే ట్రెక్కింగ్ అయితే చేసినాం. చాలా హార్డ్ ఉంది ట్రెక్కింగ్ అయితే. చూడండి ఎంత మంచు కొండలు, చుట్టుముట్టు మంచు కొండలే. అక్కడైతే ఒక చిన్న గోపురం కనిపిస్తుంది, అదే కేదార్నాథ్ గోపురం. ఇక్కడ నుంచి అయితే చిన్నగా అనిపిస్తుంది, కానీ దగ్గర వెళ్తే అయితే చాలా పెద్ద ఉంటుంది. అక్కడైతే ఒక రాయి గుడి మొత్తం సూర్యకాంతంలో పడకుండా ఆపింది. చూడండి అక్కడైతే చాలామంది రష్ ఉంటారు. లైన్ చూడండి. ఇక్కడనే శివులు కళ్యాణం ఇట్లా అయ్యింది. ఇక్కడైతే సూర్యుడు విలువంతో తెలుస్తుంది. చాలా చల్లగా ఉంది. నోట్లకి పొగలు ఇట్లా ఎట్లా వెళ్తున్నాయి. ఇక్కడ అయితే మేము ఇంత దగ్గరికి అని చెప్పుడు హెలికాప్టర్ అయితే చూడలేదు. చూడండి ఇక్కడైతే ఒకటి ఇరిగిపోయిన హెలికాప్టర్ అయితే క్రాష్ ల్యాండ్ ఉంది. అక్కడ అయితే చూడండి హెలికాప్టర్ ల్యాండ్ అక్కడైతే ల్యాండ్ అవుతాయి. ఇక్కడైతే అనుకుంటున్నాను.
ట్రెక్ కేదార్నాథ్ కోసం. ఇప్పుడు అయితే మనం ఇట్లా పోతాం. అక్కడ ఫ్రెండ్స్ ఇంకోటి ఇట్లా వస్తుంది హెలికాప్టర్. చూడండి ఇంత దగ్గరికి నేను ఎప్పుడు చూడలేదు హెలికాప్టర్ని. మేమైతే దేవుడి పూజ కోసం అయితే ఇవైతే తీసుకున్నాం. ఇంట్లో పాటు అయితే దేవుడి పూజకు సంబంధించిన అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడైతే చాలా పిక్చర్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడైతే మనం లైన్ కడదాం అండి కేదార్నాథ్ దర్శనం కోసం. క్యూ లైన్ చూడండి ఎంత దూరం ఉందో, కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడని దర్శనానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి అయితే లైన్ ఉంది. చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్. మనం హెలికాప్టర్లో వస్తే మాత్రం 1 కిలోమీటర్ దూరంలోనే దిగొచ్చు. ఇదైతే బెనిఫిట్ మనకు, ఎందుకంటే ఇప్పుడైతే హెలికాప్టర్స్ వస్తున్నాయి చూడండి. 10 నిమిషాలు కాదు, 2 మినిట్స్కి 5 మినిట్స్కి ఒకసారి వస్తూనే ఉన్నాయి చాలా హెలికాప్టర్స్. ఇప్పుడైతే ఇంకా 1 కిలోమీటర్ ఉంది మేము ట్రెక్ చేసేది. ఇక్కడ అయితే హెలికాప్టర్ అయితే వచ్చింది చూడండి. ల్యాండ్ అవుతుంది, ఫుల్ గాలి వస్తుంది. ఇదైతే హెలికాప్టర్ ఉన్న కాడ ఇక్కడ 1 కిలోమీటర్లోనే హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది కాబట్టి చాలా బెనిఫిట్ హెలికాప్టర్తో అయితే. చల్ల గాలి వస్తుంది. సౌండ్ అయితే మామూలు వస్తున్న చోళలో పత్తిలే ఎగిరిపోతున్నాయి. హెలికాప్టర్ ఒకటైతే దింపేసి పోతూనే ఉంది. వెంటనే దిగుతున్నారు, వెంటనే రిటర్న్ అవుతుంది, మళ్ళీ వెళ్తున్నది, మళ్ళీ తీసుకొని వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. హెలికాప్టర్స్ అయితే ఒక్క క్షణం కూడా అవతలేవు. వెంటనే తీసుకెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. సౌండ్ అయితే ఘోరంగా ఉంది. చెవులు అయితే ఇట్లా పగిలిపోయేటంత సౌండ్ వస్తుంది. చల్లటి గాలి టేకాఫ్ అవుతున్నప్పుడు అయితే చాలా చల్ల గాలి వస్తుంది. డ్రెస్సులు అవన్నీ అయితే ఎగిరిపోతున్నాయి. ఇంకోటి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిన వితిన్ మినిట్స్కే వస్తుంది చూడండి. अलग जानला जोर गाला अका इकर पीछे 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 जाए पीछे अरे इधर जाओ. మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా కేదార్నాథ్ గురించి, దర్శనం గురించి అయితే ఇక్కడ వెరిఫికేషన్ చేసి టోకన్స్ ఇస్తారు. అవి తీసుకుంటేనే దర్శనానికి అలో ఉంటుంది. మేము దర్శనం లైన్లో అయితే నిలబడ్డాము. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో.
అడ్డం వస్తున్నాం. महादेव 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 बोले 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 महादेव ఫైనల్గా అయితే 3 రోజుల కష్టము 10 అవర్స్ల యొక్క లైన్లో నిలబడి మరి కేదారేశ్వరుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే కేదారేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వెనుకకు వచ్చాము. ఇక్కడ అమృత్ కుండ్ ఉంటుంది. అమృత్ కుండ్ దగ్గర మనమైతే చిన్న క్యాన్లో వాటర్ తీసుకోవాలి. అది తెలియక చాలామంది వెళ్ళిపోతున్నారు. మేమైతే అమృత్ కుండ్ దగ్గర వాటర్ తీసుకోవడానికి చిన్న క్యాన్ అయితే తీసుకున్నాము వీళ్ళ దగ్గర. అక్కడనేమో కేదార్నాథ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మా మమ్మీ అమృత్ కుండ్ దగ్గర అయితే వాటర్ దేనికైతే పోయింది. ఇక్కడ అయితే చాలా చలి ఉంది. చుట్టుముట్టు మేఘాలు వచ్చినాయి కానీ దేవుడి దగ్గరికి అయితే మేఘాలు అయితే రాలేదు. ఇక్కడైతే భీమ్శిల అయితే ఉంటుంది. అప్పుడు 2016లో అయితే ఇక్కడ చాలా పెద్ద వరద వచ్చినప్పుడు కేదార్నాథ్కి ఒక్క చిన్న చూడండిరా చూడండిరా ఫుల్ వాన వస్తుంది. 10 నిమిషాలకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే నా చిరకాల కోరిక అయితే నెరవేరింది. మేమైతే కేదార్నాథ్కి వచ్చేసాము. చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది. నైట్ వ్యూలు అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడండి నా కోరిక అయితే నెరవేరింది. వాతావరణం మాత్రం చాలా కఠినంగా ఉంది.
అయినా మేము ఆ కేదారేశ్వరుని అయితే దర్శనం చేసుకున్నాము. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు కూడా వీలైతే తప్పకుండా రండి. చలి పెడుతుంది ఫ్రెండ్స్. అందరికీ ఓం నమః శివాయ. చార్ధాంలోనే 3వ ఘట్టం కేదారేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అతి కష్టంగా మరి విపరీతంగా క్రౌడ్, చలి భరించలేకపోతున్నాం. అలాగే వర్షం విపరీతంగా ఉంది. ఇంతకెరకు శివయ్య దర్శనం అయింది. కేదార్నాథ్లో దర్శనం అయిపోయాక రాత్రి ఫుల్ వర్షం కొడితే అక్కడనే స్టే చేసి పొద్దున కూడా మామూలుగా దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చాము. పైనుంచి అయితే కిందికి దిగుతున్నాము. ఫుల్ వర్షం ఉంది ఇక్కడ చూడండి. రోడ్లు కూడా ఇంకా దారుణంగా అయిపోయింది. ఉండేదే దారుణము, ఇంకా దారుణంగా అయిపోయింది. అట్లైనా మేము ఇక నడుచుకుంటూ కిందికి అయితే దిగుతున్నాము. చూడండి. అసలు ఇక్కడ పరి కావాలి. ఎట్లా ఉంది రైస్? ఇక్కడ बर्फ गल के पानी आ रहा नीचे.
ఏమైందిరా లేకపోతే ఈయనే ఉంటాము. రే लाठी ने देखी మళ్ళా మెల్లగా ఇంజన్ మంచిగా ఉందారా? ఇంజన్ బోర్కి వచ్చిందా? మీకు రా ఇంజన్ మంచిగా ఉంది నీదిరా. ఏంటిరా? కుట్టిగా ఇంజన్ పని చేస్తుందా? పని చేస్తలే? పని చేస్తలే. ఇప్పుడు ఇంజన్లో పెట్రోల్ పోస్తే కథం కదరా. అప్పుడు ఇంజన్ బర్బర్ 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 స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ చేస్తారా? కొంచెం ఆనందారా, ఇంకొంచెం ఆన్ చేయి. పెట్రోల్ వాడంగానే బర్ర ఉరకాలి 100 స్పీడ్. సరేనా?
अरे गुरल चलो చూడండి ఫ్రెండ్స్, ఈ డాగి కూడా వచ్చింది కేదార్నాథ్కి, కేదారేశ్వరిని దర్శించుకోవడానికి. దీనికి చూడండి స్పెషల్గా కాళ్ళకు షూస్, డ్రెస్ చలి పెట్టకుండా మంచిగా అరేంజ్ చేసుకొని తీసుకొస్తారు. మీరేనా? వీళ్ళదేనంట. అను ఎంతెంత దూరం వెళ్ళిపోయేంత దూరం, ఎంతెంత దూరం వెళ్ళిపోయేంత దూరం, ఎంతెంత దూరం వెళ్ళిపోయేంత దూరం. ఓం నమ శివాయ, హర్ హర్ మదేవ్, హర్ హర్ మదేవ్. ఎంతెంత దూరం వెళ్ళిపోయేంత దూరం, ఎంతెంత దూరం వెళ్ళిపోయేంత దూరం. పుట్టగల్ మేరా సైడ్ సైడ్. ఎంతెంత దూరం. మేమైతే గౌరీకుండ నుంచి అయితే కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తున్నామని చెప్తున్నావా. ఇప్పుడైతే మేము అదే గౌరీకుండ దగ్గరికి అయితే వచ్చినాం, మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా. ఇక్కడైతే చాలా బ్యాడ్గా ఉంది రోడ్లు అయితే. ఇక్కడైతే చూడండి మొత్తం దాదాపు 50 కిలోమీటర్స్ దగ్గర ట్రెక్కింగ్ అయితే వేసినాం. చూడండి ఇదే గౌరీకుండ. ఇక్కడ కేదార్నాథ్లో దర్శనం చేసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచే గౌరీకుండ నుంచే మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాము. ఇప్పుడు కాలినడకనే మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి వచ్చాము. ఈ గౌరీకుండ దగ్గర నుంచి అయితే ప్రైవేట్ వెహికల్ తీసుకొని సోంప్రయాగ్ దగ్గరికి వెళ్తే అక్కడ మా వెహికల్ ఉంది, దాన్ని తీసుకొని అయితే మేము మళ్ళీ బద్రీనాథ్ వెళ్తాము. కానీ పైనకి వెళ్తుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది. దాదాపు 47 కిలోమీటర్స్ పైన ఉంది ట్రెక్కింగ్. మేము బోర్డ్ చూసుకుంటూ పోతే అవి ఒక్కొక్క దగ్గర ఒకేలాగా అనిపించాయి. కానీ దాదాపు 50 కిలోమీటర్ల పైన నడవాల్సి ఉంటుంది. పైన అయితే చలి విపరీతంగా ఉంది, వర్షం కూడా వచ్చింది. మాకు చాలా ఇబ్బంది అయింది దర్శనానికి కూడా. మార్నింగ్లో లైన్లో ఉంటే మాత్రం స్వచ్ఛ దర్శనం కంపల్సరీ అవుతుంది. మాకు కొంచెం లేట్ అయ్యేసరికి కూడా ప్రాబ్లం అయింది. అట్లైనా 2 days ఉండి దర్శనం చేసుకొని వచ్చాము. ज्यादा हिंदी में क्या एक लात दूंगी, सही करके रख दूंगी अच्छी तरीके से. चलिए चलिए रास्ता पे चल कटिंग साहब